ఓకే, ఫస్ట్ గేర్లో స్లోగా లేపుతూ రేజ్ వెళ్ళవచ్చు. వర్షం పడుతుంది కదా ఫుల్గా, వర్షంలో కంగారు పడకూడదు, టెన్షన్ పడకూడదు. స్లో క్లచ్ రిలీజ్ చేసి వెళ్ళచ్చు, లేపచ్చు, స్లోగా ఎక్సెట్ అవ్వచ్చు. అదే మూమెంట్ అన్నమాట. కంగారు పడకూడదు, టెన్షన్ పడకూడదు. ఓకేనా? ఓకే ఓకే, చూసుకోవచ్చు. ఓకే, వెళ్ళొచ్చు. అదే పొజిషన్ అన్నమాట. ఈ పక్క ఉండాలి. ఓకే ఓకే, రైట్. అదే పొజిషన్ అన్నమాట. ఓకే, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. రైట్. ఓకే ఓకే, క్లచ్ మీద జస్ట్ కాలు ఉంచాలి. ఆ కాలు ఎలా ఉంచాలంటే క్లచ్ ప్లేట్లు అరగకుండా, అంటే జస్ట్ కాలు మీద సపోర్ట్ అలా ఉంచాలి. ఆని అన్నట్టు ఉంచాలి, కంగారు పడకూడదు. ఓకే ఓకే, రైట్. ఓకే, కొంచెం రైట్గా ఉండాలి. నేను చెప్పింది చేయాలి. బ్రేక్ అంటే బ్రేక్ కొట్టాలి. ఓకే, క్లచ్ అంటే క్లచ్ మూయాలి. హార్న్ మొత్తం కొట్టాలి. ఓకే, రైట్ కొద్దిగా షటర్ అవ్వచ్చు. ఓకే, రైట్ వెళ్ళొచ్చు. రైట్, అంతే. అదే పొజిషన్ అన్నమాట. ఓకే ఓకే, అదే పొజిషన్. ఓకే ఓకే ఓకే, ఏంటది? యూటర్నా? మనం ఇప్పుడు ఏ సెంటర్ క్లాస్ యూటర్న్ సెంటర్ కదా చెప్తాను. అప్పుడే కాదు, ఉన్నాయి అవలా, కంగారు పడద్దు. నేను చెప్పిన క్లాస్. ఓకే, కొంచెం బ్రేక్ చేయాలి. స్టెప్ బై స్టెప్ అలా జరుగుతాయి అన్నమాట. ఓకేనా? ఓకే ఓకే, వెళ్ళొచ్చు. యాక్షన్ మీదకి వెళ్ళొచ్చు. రైట్, కొంచెం లెఫ్ట్కి. ఓకే ఓకే, రైట్ వెళ్ళొచ్చు. రైట్ వెళ్ళిపోవచ్చు. ఓకే, కొంచెం లెఫ్ట్కి. ఓకే, అదే పొజిషన్ అన్నమాట. అంతే, అదే. ఓకే ఓకే, కొంచెం రైట్కి. ఓకే, హార్న్ కొట్టాలి. ఇక్కడ వెహికల్ వెళ్తుంది కదా, స్లో కొంచెం హార్న్ కొట్టాలి. కొట్టకపోతే ఆ వెహికల్కి తెలియదు కదా ఏమొస్తుందో. రైట్, కొంచెం రైట్కి. ఓకే ఓకే ఓకే, వెళ్ళొచ్చు. రైట్. వర్షంలో డ్రైవ్ చేసేటప్పుడు కంపల్సరీగా మనం ఏం చేయాలంటే సెంటర్లో ఇండికేటర్స్ చేసుకోవాలి. వచ్చే వెహికల్కి దానికి అర్థం అవుతుంది వెహికల్ వస్తుందని. ఇంత చీకటి ఉన్నప్పుడు కంపల్సరీగా ఎప్పుడు వేయాలంటే మంచు పడేటప్పుడు వర్షంలో కంపల్సరీగా మనం ఇండికేటర్స్ అనేది వేసుకుంటే ఎదరొచ్చే వెహికల్కి అర్థమవుతుంది పెద్ద వెహికల్ వస్తుంది, సైడ్ అవ్వాలని. అర్థమైందా? ఆ విధంగా చేయాలన్నమాట. ఇంకా ఫ్రంట్ వెహికల్ కూడా లైటింగ్ ఇండికేటర్స్ వస్తుంది. ఆ లైటింగ్ ఉంటే మనకి డ్రైవింగ్కి అనేది అర్థం ఉంటుంది. కొంచెం రైట్కి వెళ్ళచ్చు. అతలా వెహికల్ వస్తుంది, లైటింగ్ పెట్టి మనం చెప్పొచ్చు. హార్న్ కొట్టాలి. స్లో మూమెంట్. హార్న్ కొట్టాలి. స్లో కంగారు పడకూడదు. స్లో. ఓకే, నేను చెప్పిందే చేయాలి. ఓకే ఓకే, స్లో మూమెంట్. ఓకే, అదే పొజిషన్ అన్నమాట. ఓకే, క్లచ్ నొక్కి 2 గేర్ వేయాలి. అడుతుంది కదా, గేర్ అడుతుంది కదా. ఓకే, స్లో క్లచ్ రిలీజ్. అరవకూడదు, ఇంజిన్ అరిపికూడదు. అంటే క్లచ్ మూసినప్పుడు ఎక్సైడ్తో పని లేదు కదా. క్లచ్ మూసినప్పుడు నోటరే, అది క్లచ్ నోటరే. క్లచ్ నోటర్లో ఉన్నప్పుడు మనం అరిపీయడం కూడా ఇబ్బంది. అది అరిపియకూడదు, గేర్ అడుగుతుంది. గేర్ అడిగినప్పుడు గేర్ వేసేయాలన్నమాట. ఆ విధంగా ఉండాలి. ఓకేనా? అది ఫాలో అవ్వాలి. ఓకే ఓకే, రైట్ వెళ్ళొచ్చు. ఓకే వెళ్ళొచ్చు, రైట్. ఇండికేటర్స్ కొంచెం వైపర్ కొంచెం పైకి లేదు. అది జస్ట్ 2 సెకండ్లకి 3 సెకండ్లు అలాగే వేసుకో. ఓకే చాలు. ఓకే, స్లో. క్లచ్ డౌన్. బ్రేక్ కూడా ఉండాలి. హార్న్ కూడా, అంటే కాళ్ళు చేయాలి, చేతులు పని చేయాలి. మైండ్ కూడా ఫ్రెష్గా ఉండాలి డ్రైవ్ చేసేటప్పుడు. ఓకేనా? హార్న్ కొట్టాలి. మైండ్ కూడా, చేతులు ఫ్రెష్ కొట్టాలి. హార్న్ వెళ్ళొచ్చు. క్లచ్ రిలీజ్ చేసుకోవచ్చు. ఓకే, అదే పొజిషన్ అన్నమాట. మనం టెన్షన్ పడకుండా కారు తోలకూడదు. చాలా కూల్గా ఉండాలి డ్రైవ్ చేసేటప్పుడు. ఓకేనా? అది గమనించుకొని డ్రైవ్ చేయాలి. డ్రైవింగ్లో తొందరపాటు ఉండకూడదు. అర్థమైందా? నిదానమే ప్రధానం. ఓకే, ఇక్కడ కొంచెం క్లచ్ డౌన్ చేసి బ్రేకు. ఓకే, వెళ్ళిపోవచ్చు. ఓకే, సీట్ బెల్ట్ పెట్టాలి. సీట్ బెల్ట్ మర్చిపోతున్నారు చూడండి. ఓకే, సీట్ బెల్ట్ అనేది మెయిన్ అనమాట. ఇక్కడ హార్న్. ఓకే, చూసుకోవచ్చు. ఓకే చూసుకోవచ్చు. ఆ విధంగా పోయింది కదా, రైట్గా ఉండాలి. ఓకే, అదే పొజిషన్ అన్నమాట. స్లో మూమెంట్.
ఓకే, కొంచెం బ్రేక్ టచ్ చేసుకోవాలి. ఓ గోయా, ఓ అమ్మ, అది చివరి రైట్ వెళ్ళిపోవచ్చు. గోతుల్లో నిదానంగా వెళ్ళాలి, పక్కన వాటర్ వాళ్ళ మీద పడతాయి. బ్రేక్ టచ్ చేయాలి స్లో. ఇక్కడ వన్ వే కదా, స్లో టచ్ డౌన్ చేసుకోవాలి. ఓకే ఓకే, పక్కన ఉండాలి. చేతులు లూజ్ ఉంచాలి. ఓ గట్టి పట్టేసుకోకూడదు చేతులు అనేది. ఓకే, చేతులు ఎప్పుడైతే ఫ్రీగా ఉంటాయో అప్పుడు మనం స్టీరింగ్ తిప్పడానికి వీలుగా ఉంటుంది. చేతులు గట్టిగా పట్టేసుకుంటే మనం బలమంతా చేతులు ఉంటుంది కదప్ప, మనం స్టీరింగ్ తిప్పలేం. ఓకే,